ఇప్పుడు మనం థర్డ్ లెసన్ స్వామి వివేకానంద లెసన్ చెప్పుకుందాం. ఈ స్వామి వివేకానంద ఆయన దేశ విదేశాల్లో మన యొక్క భారతదేశ కీర్తిని వ్యాపింపజేశారన్నమాట. మన భారతీయులందరూ కూడా గౌరవించబడే స్థానానికి తీసుకెళ్లిన వ్యక్తి వివేకానందుడు, గొప్ప వ్యక్తి. ఈయన చిన్నప్పుడు కూడా ఏం చేశాడంటే తల్లితో పాటు పూజా కార్యక్రమాలు, తల్లిదండ్రుల యొక్క మంచి లక్షణాలను నేర్చుకుని వాళ్ళతో పాటు సాధువులు గౌరవించడం, చిన్నప్పుడే ఈయన మీ వయసులో ఉన్నప్పుడే సాధువులు గౌరవించడం, దాన ధర్మాలు చేయడం, అలాంటి మంచి లక్షణాలన్నీ కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఈయన గొప్ప వ్యక్తి మాట. ఈయన యొక్క పుట్టినరోజు జనవరి 12వ తారీఖు స్వామి వివేకానంద పుట్టినరోజు. ఆ రోజున యువజన దినోత్సవాలు అని చెప్పి చెప్తారు. అంటే ఏంటి, ఆ ఊళ్ళో ఉండే యూత్ అందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఆ ఊళ్ళో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది ఒక పెద్దలు పిలిచి సన్మానించడం కానీ, లేకపోతే బాగా చదువుకున్న వ్యక్తికి ప్రైజులు ఇవ్వడం కానీ, లేకపోతే ఆటల పోటీలు పెట్టడం, వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం, అలాంటి మంచి మంచి పనులు చేస్తారు యువజనులు అందరూ కూడా బాగా. అక్కడ ఇది కంపల్సరీ జరుగుతుంది. భారతీయ ధర్మం అన్ని మతాలను అంగీకరిస్తుంది, గౌరవిస్తుంది. అన్ని మతాలు సత్యాలేనని, అవన్నీ భగవంతుని చేరుకోవడానికి మార్గాలని స్వామీజీ చెప్పారు. స్వామీజీ అంటే జీ అంటే కాదు, వివేకానంద స్వామి చెప్పారన్నమాట. ఎవరూ మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని, నామకమే గొప్పది అనుకునేవారు బావిలో కప్పలాంటి వారిని స్వామీజీ చెప్పారు. అంటే ఏంటి, నాకంతా తెలుసు, నేనే గొప్పవాడిని అనుకోకూడదు. ఇప్పుడు తెలుసుకోవాల్సింది సముద్రం లాంటిది అనమాట. ఇంకా ఎంత నేర్చుకున్నా సరే ఇంకా నేర్చుకోవాలంటుంది. అన్నీ తెలిసి నాకు వచ్చాయనంటే వాటిలో ఏం లేనటువంటి అజ్ఞానం. అంచేత అలాగా ఈ చదువుకి మనం ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. ఈయన ఏం చెప్పాడంటే నామకమే గొప్పది అని చెప్పి ఎప్పుడు అనకూడదు, అన్ని మతాలని గౌరవించాలి, అందరినీ సమాన భావంతో చూడాలి. ఒకవేళ నాకు అన్నీ తెలుసు అనుకుంటే వాడు ఎలాంటి వాడు, నూతిలో ఉండే కప్ప లాంటి వాడు. కప్ప ఏమనుకుంటుంది, నూతిలో ఉండి ఇదే ప్రపంచం అని చెప్పి అనుకుంటుంది. పైకి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, అబ్బో చాలా ఉంది అని చెప్పి బయటకు వచ్చి చూస్తుంది. అలాంటి వాడు అన్నమాట, నాకు అన్నీ తెలుసుకున్నా అనుకున్నవాడు నూతిలో కప్ప లాంటి వాడు అని చెప్పి పోల్చాడు. మిగతా వక్తలు తమ మతాలకు ప్రాతినిధ్యం వహిస్తే స్వామీజీ మాత్రం అన్ని ధర్మాల తరఫున మాట్లాడి నిజమైన మత సామరస్యాన్ని చూపారు. సదస్సులో అందరికీ స్వామీజీ ప్రసంగమే నచ్చింది. అంటే ఏంటి, నీలో ఉన్న గొప్పదనం ఏంటంటే అన్ని మతాలని గౌరవించారు అన్నమాట. ఏ మతాన్ని తప్పుగా చెప్పలేదు. అప్పుడు మిగతా మతస్థులు కూడా ఏం చేశారు, విడిపోదాం అనుకున్నాడు కూడా, ఇది ఒకటి వినేద్దాం అని చెప్పినట్టుగా వాళ్ళని ఆసక్తి కలిగించేటట్టు చేశారు అన్నమాట. అన్ని మతాలని గౌరవించడం వల్ల ఏమైంది, ఈయన యొక్క విలువ పెరిగింది, అందరూ కూడా మెచ్చుకున్నారు అన్నమాట. చూడండి, బాల నరేన్ చిన్నప్పుడు ఎలా ఉంటాడో, ఒకనాడు కలకత్తా నగర వీధుల్లో నడుస్తూ వెళుతున్నాడు. నేను కలకత్తాలో పుట్టాడు. హఠాత్తుగా పెద్ద శబ్దం వినపడింది. ఏమైంటుందబ్బా చూస్తే ఒక గుర్రబండిపై రోడ్డుపై దూసుకెళ్ళిపోతుంది. అంటే గుర్రబండి మీద ఒక ఆయన వెళ్ళిపోతున్నాడు, స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. ఆ శబ్దం ఓ పెద్ద బాంబు పేరున్న శబ్దంలా వచ్చిందన్నమాట. ఆ బండిని గుర్రం తన బలవంతా ఉపయోగించి వెర్రి వేగంతో లాక్కెళ్తుంది. అంటే బాగా తోలుతున్నాడు, అది స్పీడ్గా వెళ్ళిపోతుంది వేగంగా. దేన్ని చూసి అది బెదిరిపోయింది. వెళ్ళినట్టుండి ఏం చేసింది, దానికి భయం పుట్టింది. దాని నుంచి దూరంగా వెళ్ళడానికి మనకు పరిగెడుతుంది. బండిలో పాపం ఒక మహిళ కూడా ఉంది. ఆ గుర్ర బండిలో ఒక మహిళ ప్రయాణం చేస్తుంది, స్త్రీ. చాలా భయంగా చూస్తూ బండిని గట్టిగా పట్టుకుని పడిపోకుండా కూర్చొని ఉండడానికి ప్రయత్నిస్తుంది. అది బాబాయ్ బండి అంతా స్పీడ్గా వెళ్ళిపోతుంది, ఎక్కడ పడిపోతుందని చెప్పి చాలా పట్టుకుంటుంది గట్టిగా, కింద పడకుండా. బండి ఎప్పుడు బోల్తా పడుతుందో తెలియదు. బండి ఆ టైంలో బోల్తా పడడం రెడీగా అయింది. ఎవరు ఆవిడకి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఇదంతా ఈ బాలుడు చూస్తున్నాడు. ఇలా బండి వేగంగా వెళ్ళిపోవడం, ఒక అమ్మాయి బాధపడడం, ఇవన్నీ ఈ కుర్రాడు చూస్తున్నాడు. ఎవరో బాగా నరేంద్రుడు చిన్నప్పుడు చూసా, ఈ బాబాయ్ మన ఇంటి రక్షించాలని చెప్పి గమనం ఎక్కాడు. సాహసవంతుడైన అతను బండి దగ్గరికి రాగానే ప్రాణాలను బతికించి పరిగెత్తి ఆ బండిలో ఎక్కాడు. గమ్ముకుని దూకాడు బండిలోకి. జోరుగా పరిగెడుతున్న ఆ గుర్రపు కళ్ళకు చేజిక్కించుకుని నైపుణ్యంతో కొద్దిసేపట్లో ఆ గుర్రాన్ని శాంతపరిచి ఆగిపోయేటట్లు చేశాడు. నెమ్మదిగా గుర్రాన్ని స్పీడ్ తగ్గించి దాన్ని ఆపాడు. ఆపడంతో అప్పుడు ఏమైంది, అక్కడ ఆ అమ్మాయి ప్రాణాలు, మహిళ ప్రాణాలు కాస్త నిలబడ్డాయి. అందరూ ఆ బాలుడి సాహసాన్ని మెచ్చుకున్నారు. అబ్బా ఈ చిన్న కుర్రాడే ఎంత బాగా ఆపాడు అని మెచ్చుకున్నారు. ఆవిడ అతనికి ఎంతగానో కృతజ్ఞతలు చెప్పింది. అంటే నాయన థ్యాంక్స్, నన్ను ప్రాణాలు కాపాడు, లేకపోతే ఈ ప్రమాదం నుంచి చనిపోయిందని ఇప్పుడు అని చెప్పి చెప్పుకున్నాను. ఎవరి అబ్బాయి, ఈయన పేరేంటి, నరేంద్రనాథ్. ఈయన చిన్నప్పుడు నరేంద్రనాథ్, ముద్దుగా నరేన్ అనిపించేవాడు. తర్వాత కాలంలో విశ్వవిఖ్యాత నుండి సింహ సదృశమైన మనోబలానికి ప్రతిరూపమై భారతదేశ యువజనులందరికీ ఆదర్శమై నిలిచిన శ్రీ వివేకానంద స్వామి. ఈయన వివేకానందుడు గొప్పతనం ఏంటంటే, మనం ప్రతి ఒక్కరు కూడా నేను ఈ పని చేయగలను అనుకోవాలి. అది గొప్ప, మనం ముందు అనుకోవాలి. అంటే మనలో ఉండే ఆత్మని మనం తక్కువ భావంతో చూడకూడదు ఎప్పుడు కూడా. నేను నా వల్ల వదలి ఈ పని అంటే ఏది చేయలేడు, నేను ఎందుకు చేయలేను అని చెప్పి ధైర్యంగా అని చెప్తాడు అనమాట. నేను ఏమైనా సరే చేయగలను ఈ పని అని అనుకుంటే చేయగలం. మీరేంటి నేనేంటి ఎవరైనా సరే, నా వల్ల కాదని తప్పుకున్నాను ఇంకంతే అక్కడ చేయలేదు. అంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఏ పని సరే ముందు ప్రయత్నం చేయాలి, చేయగా విజయం వస్తుంది. అలా చెప్పాడు మాట. యువతను అందరూ కూడా మంచి దారిలో పెట్టాడు. ప్రతి వ్యక్తి కూడా ఏంటి, ఇప్పుడు కూడా మనకి ఈ కొంతమంది యూత్ అందరూ కూడా ఈయన ఫ్యాన్, ఈయన యొక్క అభిమానులు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే సినిమా యాక్టర్లు, కొంతమంది
అలా కూడా ఈ యొక్క నరేంద్రనాథ్ యొక్క బోధనలన్నీ కూడా ఈయన గ్రంథాలు చదివాడు, ఎన్నో గ్రంథాలు ఆయన చదివి ఇంట్లో మంచి విషయాలు గ్రహించాడు అనమాట. అలాగే యూత్ కూడా ఏంటి, మీరు కూడా పెద్దలు ఇందాక చెప్పినట్టు సమాజాన్ని పెట్టి మంచి మంచి పనులు చేయాలన్నమాట. అప్పుడు ఏం చేస్తారు, మీ పేరు మీ తల్లిదండ్రులు మీ తాతగారులు మీ ఊరికి అందరికీ కూడా మంచి పేరు చేసినాడు. ఇవన్నీ ఇలాంటివన్నీ చెప్పాడు మాట. ప్రతి వ్యక్తి అయినా సరే సాధించగలడు, తనలో ముందు అనుకోవాలన్నమాట. నేను చెయ్యాలి, ఏమైనా సరే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పాడు. ఇప్పుడు దీంట్లో మనకు తెలుస్తుంది అవి. తర్వాత కాలంలో విశ్వవిఖ్యాత అనేది మన భారతదేశం యొక్క గౌరవాన్ని నలుదిశలా చాటాడు. ఈయన జన్మదినమైన జనవరి 12వ తేదీన మన దేశ ప్రజలంతా భారతీయ యువజన సంఘ దినోత్సవంగా జరుపుకుంటారు. భారతీయులందరూ కూడా యువజనులని ఎక్కడెక్కడ ఓడల్లో అందరూ కూడా యూత్ ఏర్పడతారు. యూత్ అంటారు, యూత్ కమిటీలు. నరేంద్రనాథ్ తండ్రి విశ్వనాథ్ దత్త, ఈయన పేరున్న వకీలు, అంటే న్యాయవాది, బాగా కలకత్తా నగరంలో మంచి ఎటువంటి కేసులు అయినా సరే వాదించగలడు. అంటే కేసులు వాదించినా అక్కడ ఏం చేస్తారంటే ముందు జాగ్రత్తగా అటు ఇటు చెప్పేది విని దాంట్లో ఆలోచించి న్యాయం వైపు మొక్కుతారు అన్నమాట. డబ్బులు కట్టలు లొంగకుండా కొంతమంది ఈ లోపల ఏం చేస్తారు, డబ్బులు ఇచ్చి ఆ కేసుని మాఫీ చేయడానికి చూస్తారు, అంటే తప్పుదారి పట్టించడానికి చూస్తారు. కానీ నిజమైన లాయర్ అయితే మనసు గలవడైతే, మంచి మనసు గలవడైతే ఏం చేస్తాడంటే, అయ్యో నేను చెప్పే తప్పుడు న్యాయం వల్ల అవతలకి అన్యాయంగా శిక్ష పడుతుంది, ఏంటి నిర్దోషులకు పడుతుంది, ఇలాగా తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, తప్పు చేయని వాడికి శిక్ష పడకూడదని చెప్పి ఆలోచించి జాగ్రత్తగా న్యాయం చేస్తారు న్యాయవాద వృత్తి. అప్పుడే వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. ఒక అన్యాయంగా చెప్పి ఒక అనవసరంగా పాపం జైలు పంపాడనుకో ఆ బాధ వీళ్ళు పీడిస్తుంది కుటుంబాన్ని. కుటుంబంలో ఏంటి అనారోగ్యం, పిల్లలకు సరిగ్గా చదువులు రాకపోవడం, ప్రమాదాలు జరగడం, అవన్నీ కూడా నష్టాలు జరుగుతాయి. అంటే ఒక తప్పు అని జరిగినప్పుడు దాని పర్యవసానం తెలుస్తుంది, మనం వెంటనే కనపడదు కానీ తర్వాత తెలుస్తుంది. అందుకే మనం కూడా తెలిసేప్పుడు తప్పులు చేయకూడదు, మంచిగా చేయాలి తప్ప చెడు చేయకూడదు. ఈయన పేరున్న వకీలు మంచి పేరు సంపాదించాడు, బాగా న్యాయం వాదించి మంచి పేరు సంపాదించాడు. ఎంతో చదువుకున్నవాడు అతన్ని గౌరవించేవాడు, ప్రతి వ్యక్తిని గౌరవించేవాడు. నేను చదువుకున్నాను, మంచి లాయర్ కదా అని గర్వంగా ఉండేవాడు కాదు, ప్రతి వ్యక్తితో వినయ విధేయతతో మాట్లాడేవాడు. తల్లి భువనేశ్వరి దేవి రూపంలోనూ ప్రవర్తనలోనూ ఒక రాణిగా ఉండేది. అందరూ ఆ తల్లిని ప్రేమించేవారు, గౌరవించేవారు. ఈవిడ తల్లి కూడా ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి అలాగా తినడానికి ఏమైనా పెట్టి అట్లాగా పేదవాళ్ళందరికీ సాయం చేసి బట్టలు, ఆహారం అలాంటివి, అంటే దాన ధర్మాలు వాళ్ళ గుణం అన్నమాట. అంటే తల్లిదండ్రులు ఇద్దరు మంచివాడు, అప్పుడు ఆటోమేటిక్గా పిల్లడు కూడా ఏమవుతాడు, ఆ లక్షణాలు వచ్చేస్తాయి. తల్లిదండ్రి ఉపకారం చేయకుండా ఏం చేయకరా అని అన్నారనుకో వాడికి దాన ధర్మం చేసే ఒక గుణం అలవాటు అవ్వదు. అంచేది అలా కాకుండా చేస్తూ ఉంటాం. మన నరేష్ అల్లరి పిల్లవాడు, ఇవి చాలా అల్లరి నరేష్. ఈ గడుగ్గాయలు పట్టుకోవడం పాపం తల్లికి గగనం అయిపోయింది. అంటే ఏంటి, బాగా ఆ కొమ్మలు ఈ కొమ్మలు తిరగడం, అటు ఇటు తిరగడం అలా చేస్తూ ఉంటాడు. ఒక చోట కుదురుగా కూర్చున్నాడు అనమాట. అతన్ని చూడడానికి ఇద్దరు నౌకర్లు పెట్టవలసి వచ్చింది. చూడు, ఈయన బాగా ధనవంతుడు కదా తండ్రి, అంచేది నౌకర్లు పెట్టారు ఇద్దరు. రే బాబుకి స్నానం చేయించాలంటే ఇద్దరు పట్టుకోవాలి, అన్నం పెట్టాలంటే ఇద్దరు పట్టుకోవాలి. అలాగా ఏ పనికైనా సరే బాగా ఆపరేట్ ఉండేది. కానీ ఎలాగో ఉపాయం కనుక్కుంది తల్లి కదా, మరి ఆలోచించి ఒక ఉపాయం పెట్టింది. నరేష్ బాగా అల్లరి మితిమీరినప్పుడు శివశివ అంటూ నెత్తి మీద చల్లని నీళ్ళు పోస్తే మాత్రం అల్లరంతా క్షణంలో తగ్గిపోయింది. ఆవిడ ఏం చేసేది, ఎక్కడైతే బాగా అఫెక్ట్ అయిపోతుందని ఓ చెంబుతో నీళ్ళు తీసుకెళ్ళి అల్లరి చేసినప్పుడల్లా చెంబుతో నీళ్ళు మీద వచ్చేది. శివశివ అని చెప్పి అనేది మాట. అలా అనేటప్పుడు ఆయన ఏం చేసాడు, సైలెంట్ అయిపోయాడు. ఓహో మనం అల్లరి చేస్తే అమ్మ శివశివ అంటుంది అని చెప్పి అక్కడ భయం ఏర్పడింది మనకు. ఇలా అల్లరి చేస్తే శివుడి నుండి కైలాసానికి మళ్ళీ రానివ్వడం అనేసి అనమాట. అంటే నువ్వు ఇలా అల్లరి పనులు చేస్తే నిన్ను రానివ్వడం శివుడు కైలాసానికి అని చెప్పింది. అంటే వెంటనే తగ్గిపోయాడు అనమాట. మన పెద్దలు కూడా ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. ఇగో నువ్వు సరిగ్గా చదువుకుంటే నీకు ప్రైజులు కొంటాం, నేను ఊరు తీసుకెళ్తాం, లేదా వైజాగ్ టూర్కి వెళ్తాం, అది అంటారు, బాగా చదువుకో అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం, అబ్బా మన వేసంగారు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు టూర్ వెళ్దాం అని చెప్పి ఇంకా చదువు దృష్టి పెట్టడం జరుగుతుంది. అంటే ఏంటంటే పిల్లల్ని ప్రేమించాలి, వాళ్ళకి కొంత ఆనందాన్ని కలిగించే సంఘటన చేయాలి. మీరు కూడా రేపు పెద్దవాళ్ళు ఏం చేయాలి, మీ పిల్లలు మీ మాట వినకపోతే నేను అన్న అలా కదా, నేను కూడా చిన్నప్పుడు మీ అదే మాట వినేమంటారా, మీరు బాగా చదువు నేను బ్రహ్మాండ మంచి సైకిల్ కొనిస్తా, లేదా బైక్ కొనిస్తా, లేదా సెల్ కొనిస్తా, అలా ఏదో ప్రైజ్లు మాట చిన్నగా నువ్వు మాత్రం క్లాస్ ఫస్ట్ రావాలి, అలా కండిషన్. అట్లాగా కొంచెం బహుమతులు పెట్టారనుకో అప్పుడు ఆటోమేటిక్గా పిల్లల్లో వాళ్ళకి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. అల్లరి చేయకూడదు అనే భావం తగ్గుతుందన్నమాట. చూడండి, ఎక్కడైతే అల్లరి ఉందో అక్కడ చదువు రాదు, అల్లరి తగ్గిందో చదువు వస్తుందన్నమాట. అట్లా ఈయన ఏం చేసేవాడు, తల్లి ఇలా చెప్పేటప్పటికి ఆయన అల్లరి తగ్గేది. కానీ పథకాలు ఏమి పారినప్పుడు ఆ తల్లి పాపం 2 అస్త్రాలు బాగా అవి ఏం చేసి ఇంక వెంటలేదు మాట అంటే అప్పుడు ఎలా అనమాట, శివుడిని దగ్గర రాని కూడా. ఇప్పుడు కూడా మన పిల్లలు మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు మాట పోతే ఎగో బూచోడు ఉన్నాడు అంటారు, ఇదే ఏమన్నాడు కానీ ఎగో బూచోడు వచ్చి ఎత్తుకుపోతాడు అంటారు. అలా భయపెడుతూ ఉంటారు లోకాలు. అట్లాగే బాల నరేంద్రుడు తల్లి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు చిన్నప్పుడే. తల్లి భాగవత రామాయణ మహాభారతంలోని కథలన్నీ చక్కగా కళ్ళకు కట్టినట్టు చెప్పేది. భాగవతం అంటే ప్రహ్లాదుడు విష్ణుమూర్తి గురించి, రామాయణం రాముడి గురించి, రాముడు అర్థంలో, మహాభారతంలో కథలు. మహాభారతం అంటే ఏంటి, అన్నదమ్ములే, వాడు అన్నదమ్ముల పిల్లలన్నమాట, ఆనందముల మధ్య జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా కథలుగా చెప్పేది అన్నమాట.
ముఖ్యంగా శ్రీరాముడు అంటే నరేంద్రుడి పంచప్రాణాలు. రాముడికి అది బాగా నచ్చేది. మట్టితో చేసిన సీతారాముల విగ్రహాలు తెచ్చి రకరకాల పూలతో పూజించేవాడు. ఆయన ఏంటి మట్టితో విగ్రహాలుగా తయారు చేసి పూలతో పూజ చేసేవాడు చిన్నప్పుడు. రామాయణం అంటే ఎంత ప్రేమో. హనుమంతుడు అరటి తోటల్లో తిరుగుతూ రామ రామ జపం చేస్తూ ఉంటాడని ఎవరో చెప్పగా విని ఆ మహావీరుని చూడడానికి తరచు చాలా కాలం ఆ తోటల్లో వెతుకుతూ నిరీక్షిస్తూ గడిపేవాడు. ఆహా, ఎంత విశ్వాసం! అంటే ఏంటి, పుట్టిన పిల్లవాళ్ళు చిన్నప్పుడు భక్తి భావాలు నాటాలన్నప్పుడు ఆ కథలు చెప్పి మంచి మంచి కథలు చెప్తున్నప్పుడు ఈ యొక్క రాముడి గురించి హనుమంతుడి గురించి చెప్పినప్పుడు హనుమంతుడు అరటి తోటల్లో ఉంటాడు, ఆయన రాముడు అంటే చాలా ప్రాణం, భక్తి అలా చెప్పేటప్పుడు ఈయనలో మనం వెళ్ళి అరటి తోటలో వెళ్ళి చూద్దాం హనుమంతుడు ఎలా ఉన్నాడు అని చెప్పని ఈయన కోరికడికి అలా తిరగడం మొదలుపెట్టాడు. నిజం కూడా అరటి తోటలోనే ఆయన తమలపాకు తోటలో అరటి తోటలో వెళ్తూ ఉంటాడు హనుమంతుడు. మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఆయన ఏదో రకంగా కనపడతాడు. పాఠశాలలో ఆటల మైదానాల్లో 6 ఏళ్ల వయసు నుంచి జపం మొదలెట్టాడు చదువులకు. మొదట్లో కొన్ని రోజులు పాఠశాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు నియమించిన ఉపాధ్యాయుల వద్ద ఇంట్లోనే పాఠాలు నడిపించేవాడు. అంటే ఇటు తండ్రి బాగా ఉన్నాయి కదా, ఈయన స్కూల్కి వెళ్ళమంటే అటు ఇటు పెత్తనాలు చేస్తున్నా సరిగ్గా అట్లేదని చెప్పి ఒక మాస్టర్ని చూటర్ని ఇంటి దగ్గర పెట్టి ఇంటికి వచ్చి చెప్పించారన్నమాట చదువు. చదవడం రాయడం చాలా త్వరగా నేర్చేసుకున్నాడు. అంటే స్పీడ్ మాట బాగా, జ్ఞాపకశక్తి బాగా ఎక్కువ. ఒకసారి చెప్తే అంటే పట్టేసాడు అనమాట. ఇంక మళ్ళీ రెండోసారి చదవకడ. ఏ పాఠమైనా గురువు ఒకసారి చెప్పడంతో నేర్చుకునేవాడు, మళ్ళీ వెంటనే చెప్పేసేవాడు అనమాట ఆన్సర్. 7 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఈశ్వర్ విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. నరేంద్రుడు తెలివితేటలు అంటే అక్కడ కలకత్తాలో మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూట్ ఉంది, దాంట్లో చేర్పించారు. చదువు బాగా వస్తుంది. తెలివితేటలో చురుకుతనం, ఎప్పుడు చిరునవ్వు చిందించే ముఖం, అంటే ఎప్పుడు నవ్వుతూ అలా గంభీరంగా ఉండేవాడు అనమాట. చూస్తే ఈ మొహంలో అసలు భయం అనేది లేకుండా ఆయన ఎంత నిరాడంబరంగా ధైర్యం కనబడుతుంది. ఆయన ఏ తప్పు చేయలేదని కూడా చెప్తున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. అలా ఈయన ఆ మొహంలో గంభీరత కనబడేది. చూసేవాళ్ళ అట్రాక్షన్ అంటే ఆకర్షణ. ఇవన్నీ కూడా ఏంటి, వీళ్ళందరూ కూడా మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ లీడర్గా ఎన్నుకున్నారు అన్నమాట. ఫ్రెండ్స్ అందరూ కూడా స్నేహితులు అయిపోయారు. తోటి వాళ్ళందరూ కూడా నాయకుడిని వెళ్ళారు. ఆటలు అంటే ప్రాణం ఈయనకి. మధ్యాహ్నం టిఫిన్ బాక్స్ తీసుకుని ఖాళీ చేసేసి ఆటల మైదానం పరిగెత్తాడు. అంటే ఇంకా ఆటలు అనేటప్పుడు వెంటనే ఆటలోకి వెళ్ళి అందరినీ జట్లు రెడీ చేసి ఆటలు బాగా ఆడాడు. ఎలాంటి ఆటలు, పరుగులు తీయడం, కుస్తీ పట్టడం, బాక్సింగ్, గోళీల ఆటలు, కప్పగంతులు, ఒకటే పెట్టి ఉన్న ఆటలన్నీ ఆడేసేవాడు. మొత్తం ఆటలన్నీ కూడా బాగా ఆడేవాడు. కొత్త ఆటలు కూడా కనిపెట్టేవాడు. రోజుకో లాగు సిరిగిపోయేది. ఆటలు ఎక్కువ ఆడడం లేదు, మరి దెబ్బలు తగలడం సిరిగిపోవడం జరుగుతుంటే ఒక్కో లాగు చెప్పుకుంటే ఇంటికి వెళ్ళేవాడు అనమాట. 2 రోజులకు ఒక కొత్త దెబ్బలు కూడా తగిలేవి. బాగా తలికే కానీ బాలుడు మాత్రం చిచ్చని పిడిగేది. ఏంటమ్మా ఈ దెబ్బ ఏం పర్లేదు, ఏమవుతుంది అని చెప్పని నేను ఆటలాడి కొత్తగా జ్ఞానాన్ని నేర్చుకున్నాను అని చెప్పనేవాడు ధైర్యంగా. అంటే అక్కడ భయపడేవాడు కాదన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే దెబ్బలు తగ్గడం భయపడి బాబాయ్ నేను ఆడలేను బాబాయ్ అలా అనుకుంటాను. అయితే ఆటలో సహజం. అట్లా ఒక్కోసారి తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉండగానే ఇతర వాళ్ళతో ముచ్చట్లు చెప్పడం, వారిని నవ్వించడం అంటే చేసేవాడు. అంటే క్లాసులో కొద్దిగా గ్యాప్ తిరిగినప్పుడు స్టూడెంట్స్ తోటి కొద్దిగా జోక్స్ చెప్పడం, నవ్వించడం, వాళ్ళని ఆనందపరచడం చేసేవాడు. ఒకరోజు నరేంద్రుడు ఇతర స్నేహితులు మాట్లాడుకుంటుండడం చూసి మాస్టారు అప్పటి పాఠం చెప్తున్నారు. రేపు పాఠం వెంట చెప్పు, ఇప్పుడు ఏం చెప్పాను అని అడిగాడు. అడిగేటప్పుడు టక్కుమని చెప్పేసాడు. అంటే సమాధానం అడిగినట్టు. ఆశ్చర్యపోయారు మాస్టర్ గారు ఎవరో మాట్లాడారని మళ్ళీ అడిగారు. ఎవరు మాట్లాడి చెప్పారని అడిగారు. నరేరు వేరు చూపించి అందరూ కూడా ఆయన ఏంటి అలా మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు ఆన్సర్. అప్పుడు వీళ్ళు ప్రతిసారి మిగతా వాళ్ళు అడిగితే ఎవరు మాట్లాడుతున్నారు అంటే అది కూడా అని చెప్పి వేరు పెట్టి చూపారు. అదే డైరెక్ట్గా నరేంద్ర అని చెప్పేసారు కొడతాడు, బయటకు వచ్చిందని భయం అన్నమాట. అట్లా వారితో పాటు నరేంద్ర కూడా వచ్చినాడు. మాట్లాడేవాళ్ళందరూ బలెక్కండి అని చెప్పి నుంచోమంటే అందరూ మాకు కూడా అలా చేస్తే నుంచోబెట్టారు. బెంచ్ స్టాండప్ అదే బెంచ్ అని చెప్పి బెంచ్ మీద నుంచోబెట్టారు. వాళ్ళు నేను పెట్టిన కూర్చోమలేదు. ఇంకా అలా చేస్తే పైన నుంచోబెట్టారు. ఇలా అందరూ క్లాస్లో సేమ్ అయ్యేట్టుగా ఉండేవి. అలా బెంచ్లు ఉండేవి, కింద కాకుండా మళ్ళీ దాని మీద బెంచ్ మీద, ఇలాంటి బెంచ్ మీద ఇక్కడ నుంచోబెట్టారు అనమాట. అలా పడిపోకుండా అలాంటి శిక్షలు కూడా ఉంటాయి కొంతమంది. మేము ఎప్పుడు అలా కాలంలో మేము ఎప్పుడు ఫస్ట్ క్లాస్లో కూర్చున్నాడు బాగా అట్లాగా. అంటే ఏంటి, అల్లరి చేసే జ్ఞానం ఇప్పుడు అల్లరి చేస్తూ ఉంటారు. వాళ్ళు చదువు మీద దృష్టి పడాలంటే ఏంటి, వాళ్ళకి నెమ్మదిగా కొద్దిగా జ్ఞానం చూసి నేర్చుకోవాలి. పక్క వాళ్ళని చూసి రేపు మనం చదువుకోవడం వల్లనే ఇలా ఉంది, మనం కూడా జ్ఞానాన్ని తెలుసుకోవాలి, చదువుకోవాలి. ఇప్పుడు గొప్పవాళ్ళు, ఇప్పుడు చిన్న వాడే రేపు పెద్దలు గొప్పవాళ్ళు అవుతారు. దానికి ఏంటి చదువు అనేది సాధన. ఇలా నరేంద్ర కూడా వచ్చినాడు అందరితో పాటు. ఆశ్చర్యంగా అడిగారు, నువ్వు మాట్లాడలే కదా, నువ్వు ఎందుకు నుంచున్నావు అడిగారు. నువ్వెందుకు నుంచున్నాడు? నేనే నుంచోవాలి. ఎందుకంటే వీళ్ళతో మాట్లాడుతున్నవాడు నేనే. చూడు నిజాయితీ. నేను వీళ్ళు మాట్లాడించాను, పాప వాళ్ళందరూ నుంచోబెట్టారు, మరి నేను కూడా నుంచోవాలి కదండి, నేను నా వల్లే కదా పాప మాట్లాడారు అని చెప్పి చూడు నిజాయితీ. అక్కడ నిజాయితీగా నుంచున్నాడు బెంచ్ మీద. నరేంద్రుడు ఇష్టమైన ఆట రాజు దర్బారు. అంటే ఏంటి, తన రాజుగారి కింద ఆ దర్బార్లో మంత్రులు ఉండేట్టుగా, కానీ అందరికీ కొన్ని విషయాలు నేర్చుకున్నాడుగా అలాంటి ఆటలు ఆడేవాడు.
ఎప్పుడు అతను రాజే, నేనే రాజుగా ఉండాలనేవాడు. విశాలమైన తమ ఇంట్లోని వసాల నుండి పూజ గదికి దారి తీసే మెట్లు రాజసభా ప్రాంగణం. తన ఇంట్లోనే ఏం చేసేవాడంటే ఆ మెట్ల దగ్గర అక్కడ ఒక రాజప్రసాదం లాగా తను రాజు కింద వాళ్ళందరూ పిలిచి ఆటలాడేవాడు. అన్నిటికంటే పై మెట్టు పైకి నరుడికి ఇంద్రుడైన నరేంద్ర మహారాజు అంటే ఈయన పెద్ద పై మెట్టుకి కింద వాళ్ళందరినీ మిగతా కింద మెట్ల మీద కూర్చొని రాజుని నరేంద్ర మహారాజుకి జై అని చెప్పి అలా అనిపించేవాడు మళ్ళీ. అంటే అలాంటి ఆటలు ఆడేవాడు. తాను ఆడే ఆటల్లో వంట చేయడం కూడా ఒకటి. కూరగాయలు మసాలా దినుసులతో కొన్ని రకాల వంటలు తయారు చేసేవాడు. నిజానికి అవి మంచి రుచికరమైన వంటలు చేయగలిగేవాడు. అలాగే స్నేహితులందరికీ కూడబెట్టి చిన్న నాటక బృందాలు తయారు చేసేవాడు. అంటే లీడర్ అన్నమాట. లీడర్ కింద అన్ని మంచి పనులు చేసి పిల్లల్లో కూడా జ్ఞానాన్ని పెంపొందించేసేవాడు. మనం నరేంద్రతో ఆడితే మనం బాగా తెలివితేటలు వస్తాయి అని చెప్పి అందరూ గుంపులుగా తయారయ్యాడు. తన శరీర ఆరోగ్యం పెంపొందించుకోవడం కోసం అతనికి మక్కువ పెరిగి తన ఇంట్లో ఖాళీ ప్రదేశంలో సొంతంగా ఒక వ్యాయామశాల వంటిది ఏర్పాటు చేశాడు. అంటే ఏంటి, ఈ యొక్క ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసి దాంట్లో పిల్లలందరికీ ఆటలు కాకుండా మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పి ఎక్సర్సైజ్ చేయించేవాడు. అలాగే తను చేసేవాడు, తను చేయించేవాడు. కొంతకాలానికి ఒక పెద్ద వ్యాయామశాల ఏర్పడింది. కర్రసాము, కత్తిసాము, గుర్రపుస్వారీ, ఈత, కుస్తీ మొదలైన ఆటల్లో నిపుణుల వద్ద తరఫీదు నేర్చుకున్నాడు. ఈయన బాగా ట్రైనింగ్ అయ్యాడన్నమాట. ట్రైనింగ్ అయ్యి మంచి యువనరేన్ అంటే కొంచెం వయసు వచ్చింది. మన కథానాయకుడు పెద్దవాడు అవుతున్న కొద్దీ పుస్తకాలు చదవడం నిమగ్నం అయిపోయి ఆటలాడడంపై మొగ్గు చూపించడం తగ్గిపోయింది. ఇంక పెద్దవాడు అయ్యే కొద్దిగా ఆటలు తగ్గిపోయి పుస్తకాలు చదవడం అయిపోయింది, గ్రంథాలు చదవడం మొదలైపోయింది. ఆ గ్రంథాలు చదవడం వల్ల ఏమవుతాయి, కొన్ని తెలియని విషయాలు, కొత్త విషయాలు తెలుస్తాయి. మనం బడిలో బాగా చదువుతూ ఉండేవాడు. కానీ వాళ్ళ నాన్నగారు కలకత్తా నుంచి రాయపూరికి బదిలీ అవ్వడం వల్ల 2 ఏళ్ల చదువు ఆగిపోయింది. అంటే ఉద్యోగాల వల్ల ట్రాన్స్ఫర్ బదిలీలు అంటున్నారు. ఆ బదిలీలు జరగడం వల్ల పాపం ఒకే చోట చదువు అనేది సాగలేదు, వేరే చోట కొంచెం ఇబ్బంది అయ్యి 2 ఏళ్ల చదువు ఆగిపోయింది. మళ్ళీ తిరిగి బడిలో చేరేటప్పటికి 3 ఏళ్ల చదువు ఒక సంవత్సరంలో పూర్తి చేయవలసి వచ్చింది. 3 ఏళ్ల చదువు కూడా ఒక సంవత్సరంలో పూర్తి చేసాడు. పరీక్షలు దగ్గర పడుతున్నప్పుడు నరేంద్ర శ్రద్ధగా ఎక్కువసేపు ఇష్టపడి చదివేవాడు. అంటే ఏంటి, ఏదైనా పని చేసినప్పుడు మనం ఇష్టపడ్డాం అనుకో దాంట్లో కష్టంగా అనిపిస్తుంది. ఏ పని చేయమన్నప్పుడు పెద్దవాడు మీ పేరెంట్స్ ఏదైనా పని చేయమన్నారనుకో చేస్తానని చెప్పి ఇష్టంగా వెళ్తే ఆ పని సులువుగా అవుతుంది. అబ్బా నేనే వెళ్ళాలా, ఎన్నిసార్లు వెళ్ళాలి కొట్లోకి అని బాధపడితే అనుకో ఆ పని సరిగ్గా జరగనమాట. అది ఏదో ఒక తేడా. సరిగ్గా వెళ్ళి అడిగారు వస్తుంది కదా, లేదంటే అయిపోయిందంటే మళ్ళీ వచ్చేస్తాం. అలాగే ఏదో ఒక జరుగుతుంది. అంటే ఏ పని అయినా సరే ఇష్టపడి చేయాలి. మనం ఇష్టపడితే దాంట్లో కష్టం అనేది కనపడదు. ఆ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలందరూ బాగా నేర్చుకోవాలి. నేను కూడా ఇష్టపడితే దాంట్లో కష్టం ఉండదు. ఇష్టం లేకుండా చేస్తే బాగోదు. ఇట్లాగే నేను ఏం చేశాడు, 3 సంవత్సరాలు ఒక సంవత్సరంలోనే పూర్తి చేశాడు. ఆ సంవత్సరంలో తన పాఠశాల నుంచి ఆ శ్రేణిలో పాస్ అయిన ఒకే ఒక విద్యార్థి ఇతడే. అంటే ఈ స్కూల్ మొత్తం మీద ఇతను అప్పుడే పాస్ అవ్వడం జరిగిందన్నమాట. తర్వాత ఒక సంవత్సరం ప్రెసిడెంట్ కళాశాలలో, మరో సంవత్సరం స్కాటిష్ చర్చి కళాశాలలో చేరాడు. ఈయన కాలేజీలో చేరి విద్యనంతా నేర్చుకున్నాడు. ఆ కళాశాలలోని ఆచార్యులంతా యువ నరేంద్రుడి ప్రతిభా పాఠవాలని, ఆసక్తిని, ధారణాశక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. అంటే ఏంటి, నాలెడ్జ్ అన్నమాట. మంచి ఇంటెలిజెంట్, బాగా చెప్పినవన్నీ గ్రహించేవాడు, మంచి హుషారుగా ఉండేవాడు చదువులో. అట్లాగే ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు. దాదాపు 25 ఏళ్ల తన అనుభవంలో ఈ దేశంలో కానీ పరాయి దేశంలో కానీ ఇంతటి ప్రతిభను తాను ఎక్కడా చూడలేదని ప్రిన్సిపల్ WWHP అన్నాడు. అతను ఏం చేశాడంటే తన 25 ఏళ్ల సర్వీసులో ఇలాంటి చురుకైన విద్యార్థిని ఎక్కడ చూడలేదు, నరేంద్రుడు ఇలాంటి విద్యార్థిని ఎక్కడ చూడలేదు అని ఆశ్చర్యపోయాడు. ఎవరో ఒక ఆయన ఇంగ్లీష్ లెక్చరర్. నరేంద్రుడు అన్ని రకాల అంశాలపై ఎన్నెన్నో గ్రంథాలు చదివేవాడు. ఆయన ఏంటి అనేక గ్రంథాలు చదివాడు, ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. గ్రంథాలు అంటే పుస్తకాలు. అతను విద్యను అర్జించే ఒక నిజమైన విద్యార్థి. అంటే విద్య నేర్చుకోవడానికి విద్యను అర్థించడం అంటే నేర్చుకోవడం. దాంట్లో ఏముండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఇంట్రెస్ట్. అట్లాగా జ్ఞాన సముపార్జన అతని లక్షణం కానీ ఇతరుల కన్నా ఎక్కువే చదివేయాలని తపన అతనిలో ఉండేది. అంటే ఏంటి, నేను జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, బాగా నేను చదువుకుని మిగతా వాళ్ళు కూడా జ్ఞానవంతులు చేయాలి అనే పట్టుదల ఉండేది మాట. ఆయన 1884 సంవత్సరంలో BA పట్టా సంపాదించాడు. నలుగురితో ఉన్నప్పుడు శాస్త్ర చర్చలు జరపడం ఎక్కువ. అంటే ఏంటి, అందరూ కలిసినప్పుడు గ్రూప్ డిస్కషన్లో ఏం చేసేవాడు, ఆ యొక్క శాస్త్రానికి సంబంధించిన విషయాలు చర్చించేవాడు. ఒక్కోసారి పెద్దవారితో తాత్విక చర్చలు, పెద్దవాడైనప్పుడు ఏమంటే మీ అనుభవాలు చెప్పండి, మీ చిన్నప్పుడు ఎలా ఉండేవారు, మీ జీవితంలో ఎన్ని ఇచ్చేసారు, మీ సంఘటన చెప్పండి, అలాగే తెలుసుకున్నాం అనమాట. అంతే తప్ప ఆ పెద్దవాళ్ళ దగ్గర మనం ఏం నేర్చుకుంటాం, ఒక్కొక్కటి దగ్గర ఒక అనుభవం ఉంటుంది. అవన్నీ వింటే లైఫ్లో ఎప్పుడప్పుడు ఉపయోగపడుతుంది. అట్లాగా ఈయన మేధా సంపత్తి, తర్కించగల శక్తి ముందు ఎవరు నిలవగలిగేవారు కాదు. ఈయన నేర్చుకున్న జ్ఞానం ముందు అందరూ కూడా ఏం చేసేవారు, ఆయన ముందు నిలవలేకపోయేవారు, ఈయనే గెలిచేవాడు. ఈ సమయంలో నరేంద్రుడికి ఆధ్యాత్మిక మతపరమైన సమస్యల మీద మనసు పోయింది. అంటే వయసులో వచ్చిన తర్వాత ఏం చేసాడు, నెమ్మదిగా ఇంకా మతం మీద మారింది. మతాలని అంటే భగవంతుని మీదకి మనసు మండించాడు అన్నమాట. ఆధ్యాత్మిక అంటే భగవంతుడు అన్నమాట.
ఆ సమయంలో కలకత్తా మహానగరం మొత్తం దేశానికి రాజధాని. పూర్వం కలకత్తా నగరం రాజధానిగా ఉండేది, తర్వాత చెన్నైకి మార్చారు, తర్వాత హైదరాబాద్, అలాగే మార్గం జరిగిందన్నమాట. ఈ కలకత్తా మహానగరం మన భారతదేశానికి రాజధానిగా ఉండేది. ఈయన వివేకానంద చదువుకుంటాడు. అక్కడ యువకులందరిలాగే నరేంద్రుడు కూడా బ్రహ్మ సమాజాన్ని స్థాపించి ఆధ్యాత్మిక సంస్థలో చేరి కేశవచంద్రాలయ మొదలైన ప్రముఖుల ప్రసంగాలు వినడం, పాటలు పాడడం వంటివి చేసేవాడు. ఈయన కూడా ఒక సంస్థను పెట్టి దాంట్లో నరేంద్ర కేశవచంద్ర సేన్ అని చెప్పి ఒక ఆయన పిలిచి ఉపన్యాసాలు అవన్నీ వినిపించేవాడు. వాళ్ళ దగ్గర నేను నేర్చుకునేవాడు అనమాట. శ్రీ రామకృష్ణుని కలవడం, ఈ రామకృష్ణ పరమహంస అని చెప్పని ఈయన ఒక వేదాంతం, అంటే భగవంతుని డైరెక్ట్గా చూసిన ఆయన, అంటే కోరికలన్నీ చంపుకుని జీవితంలో భార్యని అంటే సంసార జీవనానికి దూరంగా ఉండి ఈయన జ్ఞానాన్ని సంపాదించాడు. ఈ నరేంద్ర స్వామి వివేకానందుని ఈయన గురువుగా చేసుకుని ఈయన కూడా చాలా జ్ఞానాన్ని సంపాదించి ఎందరో చైతన్యవంతం చేశాడు అనమాట. ఈయన కూడా వివాహం చేసుకున్నట్టు ఎక్కడ లేదు స్వామి వివేకానంద. ఈ రామకృష్ణ పరమహంసని గురువుగా చేసుకున్నాడు. చేసుకుంటే ఏంటి, ఈ రామకృష్ణ పరమహంస కూడా కలకత్తా కాళీని స్వయంగా ఆయనతో ఆవిడతో మాట్లాడడం అలా చేసేవాడు. అలా చేయాలంటే ఏం కావాలి, నిష్ట కావాలన్నమాట. మంచి మనసు ఉండాలి, ఉపకారం చేసే గుణం ఉండాలి. అట్లాగా దాంట్లో లీనమైపోవాలన్నమాట. ఈ బయట ప్రపంచం దానికి సంబంధం ఉండాలి, విషయాలు ఏమి పట్టించుకోరన్నమాట. ఏ రాజకీయాలున్నా ఏమీ పట్టించుకోరన్నమాట. అలాగే ఈయన ఏం చేశాడు, ఈ రామకృష్ణ పరమహంస దగ్గరికి చేరాడన్నమాట. ఆధ్యాత్మికత అంటే నరేంద్రుడికి ఇష్టం. అంటే బాగా చిన్నప్పటి నుంచి తల్లి దగ్గర పురాణాలు అవన్నీ విన్నాడు కదా, మంచిగా దేవుడి మీద దృష్టి పడింది. మతం బోధించే చాలా విషయాలు అతనికి నమ్మకం పోయింది. మతం ఏ మతమైనా సరే ఒకటే కదా, అందులో మంచిగా ఉండాలి. ఈ మతాలు మనం ఏం చేస్తాయి అని చెప్పి మతాలు పెద్దగా నమ్మేవాడు కాదు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో స్పష్టంగా తెలియరాలేదు. ఎంతోమంది మత పెద్దల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ దగ్గర విషయాలు తెలుసుకున్నాడు, కానీ ఏ ప్రయోజనం లేదు. చివరికి ముగ్గురు శ్రేయోభిలాషులు చెప్పగా ముగ్గురు మాత్రం చెప్పారు, ఆమె పరమహంస అని కీర్తించే శ్రీ రామకృష్ణ వద్దకు వెళదామని నిశ్చయించుకున్నాడు. మా రామకృష్ణ పరమహంస దగ్గరితే నీకు సరైన జ్ఞానం వస్తుంది బాబు, నువ్వు అక్కడికి వెళ్ళని చెప్పి చెప్పారు. శ్రీ రామకృష్ణ సొంత గ్రామం కామార్పూర్. ఆ సమయంలో కలకత్తా మహానగరానికి ఉత్తరంగా దక్షిణేశ్వర కాళికాలయంలో నివసిస్తూ ఉండేవారు. ఈయన అమ్మవారి దగ్గర ఉండేవాడు అనమాట. గుడి దగ్గర సేవ చేసుకుంటూ, గుడి దగ్గర ప్రసంగాలు వింటూ అవి గడిపేవాడు అనమాట రామకృష్ణ పరమహంస. ఆయన జీవితం అంతా జప, ధ్యాన, భక్తి, యోగ సాధనలు. ఆయన జపాలు చేసేవాడు, ధ్యానం చేసేవాడు, అంటే కష్టాల్లో ఉండే కష్టాలు పోగొట్టడానికి పూజలు చేసేవాడు, అలాంటివి చేసేవాడు. యోగాలు సాధన, యోగా సాధనలు అవన్నీ కూడా చేసేవాడు. ఎంతోమంది వారి వద్దకు వచ్చేవాడు. ఆయన వారిని శాంతించి ప్రసాదించేవాడు. శాంతిని అంటే ఏంటి, వాళ్ళలో ఉండే అలజడులు పోగొట్టేవారు, వాళ్ళలో ఉండే దుఃఖాన్ని పోగొట్టేవాడు, వాళ్ళలో ఉండే బాధలు పోగొట్టేవారు. ఆయనకి జాగ్రత్త మనశ్శాంతి కలిగించి అవతల వ్యక్తులు సంతోషంగా పంపించేవాడు. శ్రీ రామకృష్ణుడు కలిస్తే మనకు సమాధానం జరుగుతుంది కనుకొని ఆశతో నరేంద్రుడు ఇద్దరు ముగ్గురు స్నేహితులతో కలిసి వెళ్ళాడు. తన సంశయాన్ని ప్రశ్న రూపంలో, అయ్యా తమరు భగవంతుని చూశారా అని అడిగాడు. అంటే మరి కుర్రాడుగా యూత్గా ఉన్నాడన్నమాట. అప్పుడు యూత్గా ఉన్నప్పుడు ఏంటి, డైరెక్ట్ ప్రశ్న అనమాట, ఏమంటే మీరు దేవుడిని చూశారా అని అడిగాడు, సూటిగా అడిగాడు. వెంటనే అతను అంతే సూటిగా ఏ తడబాటు లేకుండా చూశాను, నిన్ను ఇప్పుడే ఎంత స్పష్టంగా చూస్తున్నాను, అంతకంటే స్పష్టంగా చూశాను నేను, కావాలంటే నీకు కూడా చూపించగలను. కానీ నాయన భగవంతుని కావాలని ఎవరు ఆడగలుగుతారు? భార్య పిల్లల కోసం, ధన సంపాదన కోసం కడవల కొద్దీ కన్నీరు కాలుస్తారు. భగవంతుని కోసం ఎవరు విలపిస్తారు? ఎవరైనా సరే భగవంతుని కోసం తీవ్ర వ్యాధులతో విలపిస్తే ఆయన వారికి తక్కువ దర్శనమిస్తాడు. ఇది నా నిజం, నా అనుభవం అని గుడ్డపై చేయి వేసుకుని శ్రీ రామకృష్ణులు సమాధానం ఇచ్చారు. నరేంద్రుడికి కొంతసేపు నోటి మాట రాలేదు. ఈయన ఏం చేశాడంటే, ఈ నరేంద్రుడు, ఏమంటే మీరు దేవుడిని చూశారా? చూశాను. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నట్టుగా చూశాను నేను దేవుడిని, నీకు కూడా చూపించరా అని అడిగాడు అనమాట. అంటే ఏంటి, అక్కడ చూసే ధైర్యం ఉండాలి, అంటే ఇంకా దేని మీద దృష్టి ఉండకూడదు అనమాట. అలా తదేక ధ్యానంతో ఉండాలన్నమాట, దాని మీద దృష్టి ఉండాలి. ఇప్పుడు మనకు కూడా స్కూల్లో చెప్తుంటారు కదా, కళ్ళు మూసుకుని మీరు ధ్యానించండి అవి అని చెప్పి చేయిస్తూ ఉంటారు. అలాగా మనం మనసుని నిలకడగా ఉంచితే ఆ భగవంతుడు కూడా కనబడతాడు. మన బాధని కన్నీళ్ళతో వేడుకుంటే మన యొక్క ప్రార్థనలు ఆరాధిస్తాడు భగవంతుడు, ఇష్టదైవం అని చెప్పి చెప్పాడు మాట. వెంటనే ఈయన ఆశ్చర్యపోయాడు. నేను భగవంతుడిని చూశాను ధైర్యంగా చెప్పగలిగిన ధీరుని మొదటిసారి చూశాడు. ఎవరిని అడిగితే దేవుడు చూశారంటే మేము చూడలే అంటారు. అని నేను చూశారని చెప్పినప్పటికి వివేకానందుడు కూడా నమ్మకం కలిగింది. ఒక నెల రోజుల తర్వాత ఒంటరిగా మళ్ళీ దక్షిణేశ్వరానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈసారి ఫ్రెండ్ కన్నా ఒకటే వెళ్ళాడు. పరమానందంతో శ్రీ రామకృష్ణుడు అతని తన పక్కన కూర్చోబెట్టుకుని స్పృశించారు. అంటే ముట్టుకున్నారు. దగ్గర కూర్చోబెట్టిన ఆయన బాసపెట్టి అదే కాళ్ళు మడిచిపెట్టి కూర్చో అని చెప్పి ఇలాగా బాసం పట్టని ఎవరు పడతాం, ఇలాగ కాళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చోబెట్టి ఈ చేతుల నుండి ఇలా పెట్టి ధ్యానం చేయను ఆయన ఒకసేపు అని చెప్పి ధ్యానం చేయించారు. ఈయన కూడా చూసారా, గురువు చెప్పినట్టుగా ఈయన కూడా ధ్యానంలో నమ్మకం అయిపోయాడు. ఇట్లాగా ఇలా రోజు చేయగా ఏమైంది, ఈయనలో శక్తి వస్తుందన్నమాట. ఎప్పుడైతే కళ్ళు మూసిన భగవంతుని తదేక జ్ఞానం చేస్తాం, అప్పుడు ఒక విధమైన శక్తి వస్తుంది మొహంలో. వాళ్ళకి ఏ విధమైన అలసట, బాధలు ఏమటం
అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట భగవంతుడి శక్తి మీద. అట్లాగా ఈయన ఏం చేశాడంటే ధ్యానంలో నిలబయ్యాడు. అప్పుడు ఈయన స్పృశించాడు, ఇలా నెమ్మదిగా పుట్టుకున్నప్పుడు కొంత శక్తి వచ్చిందన్నమాట ఆయన. గురు శిష్యులు ఇద్దరు కూడా నరేంద్రుడు శ్రీ రామకృష్ణుడి దగ్గర తరచూ వెళ్ళడం ప్రారంభించాడు నెమ్మదిగా. శ్రీ రామకృష్ణుడు మహాశక్తి సంపన్నుడే కాదు, ఆయన జీవితం పవిత్రత ప్రతిరూపణని గ్రహించాడు. ఆయన ఏమి ఆలోచించేవారు అదే చెప్పేవారిని, ఏం చెప్పేవారు అదే చేసేవారిని పరీక్షకు తెలుసుకున్నాడు. వీటన్నిటికి మించి తనను తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి. ఈ రామకృష్ణ పరమహంస ఏంటి, వివాహం చేసుకున్నా సరే భార్యలో అమ్మవారిని చూసాడనమాట భక్తిగా. అంటే ఆయనకి సంసారం మీద దేని మీద వ్యామోహం లేకుండా అలాగే భగవద్ధ్యానంతో ఎక్కువ గడిపాడు జీవితాన్ని. అలాంటి ఆయన దగ్గర ఈయన శిష్యుడిగా చేరి ఈయన కూడా చాలా విషయాలు నేర్చుకున్నాడు. శ్రీ రామకృష్ణుని తెలుసుకుని ఆయన ప్రేమానురాగాల శిక్షణను మహాప్రసాదంగా స్వీకరించాడు. ఈయన గురుగారి దగ్గరికి వెళ్ళి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. అలా సమయం నడుస్తుంది. 1884 సంవత్సరం మొదట్లో నరేంద్రుడి తండ్రి, అప్పుడు 1884 సంవత్సరం మొదట్లో ఫస్ట్లో స్టార్టింగ్లో పాపం తండ్రి చనిపోవడం జరిగిందన్నమాట. అప్పుడు కాశీపూర్ అని చెప్పి కాశీ వెళ్ళాడు ఈయన. తండ్రి మరణంతో నరేంద్రుడి జీవితం తెగిరి గాలిపడం అయిపోయింది. ఎప్పుడో తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నాడో అప్పుడు బాబు ఈయన చాలా కొంచెం బాధ కలిగేవాడు. ఎక్కడ మనశ్శాంతి ఎక్కడైతే దొరుకుతుందో అంటే అది రామకృష్ణ వారి దగ్గరే పాదపద్మాల చెందితే. 1845 సంవత్సరంలో శ్రీ రామకృష్ణ వారి గొంతుకులో ఒక ప్రణవం అంటే ఒక ప్రణం పుట్టిందన్నమాట. అంటే ఒక వ్రణం అంటే కురిపేసిందన్నమాట మెడ దగ్గర. అది క్యాన్సర్ వ్యాధి చెప్పారు వైద్యులందరూ కూడా. శిష్యులంతా కలిసి గురువుగారి సేవ చేయడం మొదలెట్టారు. అందరు శిష్యులు కూడా ఈయనకి సేవ చేశారు. ఈ రామకృష్ణ వారికి అప్పుడు సేవ చేయడం మొదలెట్టారన్నమాట. ఎక్కువ కాలం గురుసేవలో గడిపిన శిష్యుల్లో నరేంద్రుడు అప్పుడు. ఈ నరేంద్రుడు కూడా ఈ రామకృష్ణ వారి సేవ చేస్తూ గడిపాడు. అప్పుడప్పుడు కుటుంబానికి కావాల్సిన చిన్న చిన్న పనులు చేయడానికి బయటకు వెళ్ళినా ఎక్కువ కాలం కాశీపూర్లోనే గురువుకి సపరేట్ చేస్తూ గడిపేవాడు. ఈయన ఏం చేశాడు, చిన్న చిన్న పనులు చేస్తూ గురువుగారి సేవకే ఎక్కువ తన జీవితాన్ని ఉపయోగించాడు. ఎప్పటిలాగే శిష్యుల్లో నరేంద్రుడు నాయకుడే. ఈయన కూడా అక్కడ కూడా మళ్ళీ లీడర్గా ఉండేవాడు అనమాట. ఈయన యొక్క మంచితనం చూసి నాయకుడిగా ఎన్నుకున్నాడు.